చెన్నై ఆకు ఇప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నాం. అదే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎప్పుడు చేసినప్పుడు కదులుతారుగా మీరు. అంటే అది పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలమ్మా? ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆయుధాన్ని అడ్డం పెట్టుకోండి. అబ్బా ఏం వాడకవయ్యా. పోపో స్మెల్ చాలా బాగుంది. అమ్మా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి, నేనే చేశాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాగుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్, వెల్కమ్ టు మ్యాడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, ఎస్, జానకమ్మ చేతుల మీదుగా మరో వంటకం, హెల్దీ వంటకం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది యంగేజ్ నుంచే అమ్మ బాబాయ్ నడుము నొప్పి, అమ్మ బాబాయ్ మోకాళ్ళ నొప్పి అని అంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి చిట్కాని చెప్పొచ్చు. అంటే వంటకం పెద్దగా రుచిగా లేకపోయినా, అంటే ఆ వంటకం తినాలా అబ్బా అని అనుకునే వాళ్ళందరికీ కూడా రుచిగా తినే విధంగా చేసేటటువంటి ఒక మంచి వంటకం చేయడానికి జానకమ్మ వచ్చేస్తున్నారు. బట్ దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, వింటర్ వచ్చేసింది కదా, ఒక మంచి స్కిన్ కేర్ టిప్ ఆర్ స్కిన్ కేర్ రొటీన్ ఒకటి నా వీవర్స్ అందరికీ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే, వింటర్ స్టార్ట్ అయితే స్కిన్ చాలా డ్రై అండ్ అలాగే డల్ అవ్వటం అనేది మొదలవుతుంది. బేసిక్గా త్రూ అవుట్ ద డే నేను ఎప్పుడు నా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అన్న ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్కిన్ కేర్ అనేది ఆబ్వియస్లీ ఫేస్ని వాష్ చేసుకోవటమే ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి నెంబర్ ఆఫ్ ఫేస్ వాషెస్ వల్ల ఫేస్ని వాష్ చేయటం అనేది ఒక భయంతో కూడినటువంటి స్టెప్ అయింది. ఎందుకు అంటే, కొన్ని ఫేస్ వాషెస్ స్కిన్ పైన హార్ష్ ఫీలింగ్ని మిగిలిస్తున్నాయి. కొన్ని ప్రోడక్ట్స్ వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అండ్ ఆ డ్రైనెస్ వల్ల స్కిన్ ఇరిటేటింగ్గా అండ్ అలాగే ఇచ్చింగ్గా అయిపోయి ఫైనల్గా ఫేస్ పైన ర్యాషెస్ కూడా వచ్చేవి. ఇంకా అలా అవ్వటంతో నేను ఫేస్ వాషెస్ కోసం వెతకడం అనేది స్టార్ట్ చేశాను. అంటే అది నా స్కిన్ని క్లీన్ చేయటం మాత్రమే కాకుండా నా సెన్సిటివ్ స్కిన్ పైన జెంటిల్గా, ఇంకా హైడ్రేటింగ్, ఇంకా సూతింగ్గా ఉండాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. అప్పుడే నాకు దొరికింది నాకెంతో అండ్ అలాగే మనలో చాలా మందికి ఫేవరెట్ అయినటువంటి మామెర్త్ వాళ్ళది రీసెంట్లీ లాంచ్డ్ ఇదిగోండి అలో జెంటిల్ ఫేస్ వాష్. దీన్ని అప్లై చేసుకునే రిజల్ట్ అనేది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ ఫేస్ వాష్ని చేతిలోకి స్క్వీజ్ చేసుకొని ఫేస్ పైన మసాజ్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఈ ఫేస్ వాష్లో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ అలోవెరా ఇంకా గ్లిజరిన్ అనేది ఉంది. దీని కాంబినేషన్ వల్ల ఇది స్కిన్ని డ్రైగా వదిలేయకుండా జెంటిల్గా క్లీన్ చేస్తుంది అండ్ స్కిన్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మాయిశ్చర్ని కూడా లాక్ చేసి స్కిన్ని సూతెన్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్ ఎలర్జిన్ ఫ్రీ అండ్ అలాగే నాన్ టాక్సిక్ అండ్ నాన్ డ్రైయింగ్ ఫార్ములాతో ఉండడం వల్ల సెన్సిటివ్ స్కిన్తో పాటు అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే అంతే, స్మూత్, మాయిశ్చరైజ్డ్ ఇంకా బౌన్సీ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. అన్ని మామెర్త్ ప్రోడక్ట్స్ లాగే ఈ ఫేస్ వాష్ కూడా రోజు యూస్ చేయడానికి చాలా సేఫ్. ఎందుకంటే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ దిస్ జెంటిల్ ఫేస్ వాష్. డెఫినెట్లీ యుల్ నాట్ రిగ్రెట్ యూజింగ్ ఇట్. మామెర్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని కనుక యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామెర్త్ సైట్ అండ్ అలాగే యాప్లో మాత్రమే అప్లికబుల్. మామెర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాదండి, వీటి వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామెర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామెర్త్ నుండి ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో చెప్పనా, మీ అందరికీ తెలుసు మామెర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండేటటువంటి మామెర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఫేస్ వాష్ని షాప్ చేసి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జానకమ్మ చేసేటటువంటి డిష్ ఏంటో నేను మీకు చూపించేస్తాను. చెప్పైనా
ఆ డిష్ ఏంటంటే మునగాకుతో చేసేటటువంటి డిష్ అన్నమాట. జానకమ్మ గారు చెన్నై నుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు చెట్టుకున్నటువంటి బోల్డ్ అంత మునగాకు తీసుకొని వచ్చారు. సో దాంతో టేస్ట్గా ఎలా వండుకోవచ్చు, మనం హెల్తీగా ఎలా ఉండొచ్చు అనేది ఆవిడ చేసి చూపించబోతున్నారు. పదండి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం వ్లాగ్లోకి. జానకమ్మ రండి. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు. ఐఎమ్ హ్యాపీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకు తెలిసి మా వాళ్ళందరూ కూడా హ్యాపీ, అడుగుతా ఉన్నారనమాట. అవును. ఏంటంటే ములగ కూర వేపుడు, ములగాకుతోటి పప్పులో వేసుకుంటారు, అన్నీ చేస్తారు. ములగాకు సాధారణంగా ఎవరు తినరు, కానీ నెలకు ఒక్కసారైనా మునగాకు తింటే చాలా మంచిది. అందులో చాలా ఐరన్ ఉంది, బాడీకి చాలా మంచిది. ఎక్కువ తమిళనాడులో ఎక్కువ తింటారు, కానీ మన ఆంధ్రాలో మన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతసేపు తోటకూర గోంగూర తప్ప మిగతా ఆకుకూరలు తినరు. అక్కడ అన్ని ఆకుకూరలు తింటారనమాట. అదొకటి నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ తమిళియన్స్ అన్ని ఆకుకూరలు తింటారు. ఇక్కడ చూసినా తోటకూర గోంగూర పులుచుకూర ఇది తప్ప అసలు వేరే కనపడదు. కానీ ములగాకు మాత్రం నెలకు ఒక్కసారన్నా తినండి, బాడీకి చాలా మంచిది. అది ఇప్పుడు నేను వేపుడు చేసి చూపిస్తున్నాను. నార్మల్ గా వారానికి ఒకసారి తింటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. బట్ వారానికి ఒకసారి మీరు తినకపోయినా మేబీ ఇక్కడ ఎక్కువగా మనకు దొరకదు. అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా ఎప్పుడు దొరికినా తెచ్చుకొని తినండి, అది చాలా మంచిది. మీ కాళ్ళు నొప్పులు ఇంకేంటమ్మా, ఐరన్, బాడీకి ఐరన్ చాలా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. గర్భిణీతో ఉండే స్త్రీలకి మీరు ఐరన్ తక్కువగా ఉంది, ములగాకు తినండి, ములగాకు తినండి అని. అండ్ ఇంకోటి, అమ్మ మీరు మునగాకు చేస్తానంటున్నారు కానీ మా దగ్గర మునగాకు దొరకట్లేదంటే చెన్నై నుండి తీసుకొని వచ్చారు, చెట్టు నుంచి తెంపించి. మరి ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చెన్నై ఆకు. ఇప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నాం. అదే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తమిళనాడు నుంచి ఇది నేను చాలా మటుకు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా మునగాకు జ్యూస్ అన్న తాగండి, మునగాకు పప్పు చేసుకోండి, ఇదిగా ఉంటది, తినలేమంటారు. బట్ ఆ మందులు తినే కన్నా ఇది బెటర్ కదా. అవును, ఒళ్ళు నొప్పులు తెచ్చుకునే కన్నా ఇది బెటర్ కదా. కాబట్టి అదే నెలకు ఒకసారి, అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి కంపల్సరీ చేసి పిల్లలకు కూడా పెట్టండి. నిజం చెప్పాలంటే నేను కూడా మా పాపకి ఇప్పటివరకు పెట్టలేదమ్మా, నా తప్పుగా అనుకోద్దు. అంటే దీని గురించి నాకు పెద్దగా అంటే ఐడియా లేకుండింది. అవును, పురటాళ్ళకి పెడతారు, స్నానం రోజున పురటాళ్ళకి చేసి పెడతారు. ములగాకు కూర, ములగాకు తెలగపిండి ఇవన్నీ కూడా తెలీదు జనానికి, కానీ ఇవన్నీ చేసి పెడతారన్నమాట. స్నానం రోజున పురటాలకి తప్పకుండా చేసి పెడతారు ఇవన్నీ. అంటే బలం అని చెప్పి ఒంటికి ఐరన్ ఎక్కువ వస్తుందని తప్పకుండా తినండి. ఎస్. సో దాని ప్రాసెస్ వేపుడు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, టేస్టీగా చేసి చూపిస్తామన్నారు. సరే మీరు కూడా చూడండి. ఇప్పుడు అండ్ నార్మల్గా ఆకులు మన ఇలా దొరుకుతాయి, ఇదిగోండి చక్కగా ఇలా దూసేసి మరీ తెచ్చా, ఇలా మొత్తం తీసి మరీ తీసుకొని వచ్చారనమాట. ఇలా ఆకు మీరు చేసేసుకుంటే బాగుంటుంది. లేతగా ఉన్న ఏమన్నా ఉంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేతగా ఏమంటారు, తొడిమే కాడలతో ఉంచేసుకోవచ్చు. కాడలు తొడిమలు మేము ఉంచేసుకో. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భాష కూడా సగంలో ఉంది, నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి. కానీ సరే, ఈ తొడిమెలు కాడలు ఏవైతే ఉన్నాయో లేతగా ఉన్నాయి కనుక ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాష్ చేసి ఇచ్చేస్తాను. ఇదిగోండి చక్కగా మునగాకు ఇలా వాటర్తో కడిగేసాను. సో దీని కాంబినేషన్ మనకు వేపుడికి ఇదిగోండి కందిపప్పు చక్కగా హాఫ్ బాయిల్ చేసి అమ్మనే తీసుకొచ్చారు. అండ్ అలాగే దీంట్లో పచ్చి కొబ్బరి పొడి, అంతేనమ్మా? అంతే, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా అమ్మనే చేసి తీసుకొచ్చారు. ఓపిక అంటే సింపుల్గా ఈజీగా మీకు పెద్దగా ల్యాగ్ లేకుండా సింపుల్గా చూసేస్తారని చెప్పేసి పాపం అమ్మ చేసి తీసుకొచ్చారనమాట. స్టవ్ వెలిగించేసాను, ఆయిల్ వెయ్యి. ఓకే అమ్మా, చూడమ్మా కొంచెం కొంచెం చాలు. ఓకే, వేడైపోయిందమ్మా. వెల్లుల్లిపాయలు వేసి తర్వాత ఈ కొంచెం వేగిన తర్వాత మిగతా వేసేయచ్చు, పర్లేదు. కొంచెం ఎక్కువ కూడా ఇంకా నూనె వేడవాలి. అవి వేయగానే కొంచెం కదలాలి. అవి కాస్త ఏముంది, వేసినట్టే ఉంది. అది ఏమిటండి మీరు మాట్లాడేది? కదలొచ్చు కదా, కదలడం మీరు కూడా చేస్తారు. అలా కాదు, నూనె వేడికి వెల్లుల్లిపాయలు వేసి కదులుతారుగా మీరు. అంటే అది జానకమ్మ వచ్చినప్పుడే నన్ను తిట్లు తినిపించాలి, ఏమైనా కక్ష కట్టుకున్నా చెప్తున్నాను. నూనె వేడికినప్పుడు ఓకే. పోపు గింజలు, మినప్పప్పు వెయ్యి, ఆవాలు వెయ్యి, జీలకర్ర వెయ్యి. ఆవాలు వేయాలా? చాలు. జీలకర్ర వేసాయి, మినప్పప్పు ఇంకొంచెం
శనగపప్పు ఉందా? శనగపప్పు లేదమ్మా. సరే వద్దులే చాలు. థ్యాంక్స్. వాము మెంతులు? వాము లేదు, మెంతులు లేదు. అగో కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసాయి. ఉల్లిపాయలు చక్కగా ఇలా పొడుగ్గా చీల్చుకుంటే బాగుంటుంది అన్నారు. పోపు స్మెల్ చాలా బాగుంది. అది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అంతే. ఇలా సౌండ్ రావాలన్నమాట ఏది వేసిన అంతేనా? అవును. అప్పుడు మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది. వేగుతున్నాయి ఆహా అని. ఆయుధాన్ని అడ్డం పెట్టుకోండి. ఏం వాడకవయ్యా? ఏం అక్కర్లేదు, అది పెట్టి ఏం రాదులే. మొహమ్మద్కాయ పేలవు. మిరపకాయ వేస్తేనే పేలుతుంది, ఇప్పుడు అదే పేలదు. కట్ చేసాం కదా. అలాగే వెల్లుల్లిపాయ వేస్తే పేలుతుంది, ఇప్పుడు అది పేలదు. చక్కగా అవి కూడా పొడుగ్గా కట్ చేసారు. చాలమ్మా. అంటే వెల్లుల్లిపాయ మాడిపోతుందేమో అని. మాడితేనే బాగానే ఉంటుందిలే. ఇప్పుడు ఇది వేస్తే బాగానే ఉంటుంది అంటారా? ఓకే. చక్కగా వాటర్తో కడిగినటువంటి మునగాకు నేను వేసేనా? వేసే మునగాకు వేపుడు ఈజీయేనా? ఈజీయే, కానీ ఇది మీరు వేరే తీసుకొచ్చారు కాబట్టి ఫాస్ట్ అయిపోతుందమ్మా. ఇది మొత్తం తీసుకోవాలిగా. అవును. కానీ అమ్మా ఇంత ఆకు చాలా ఓపికగా ఒలుచుకొని వచ్చారు మీరు. ఇది ఒలిచాను, కానీ ఈజీ మెథడ్ ఏంటంటే ఈ కాళ్ళు ఉంటాయి కదా, ఈవినింగ్ తెచ్చుకొని ఒక న్యూస్ పేపర్లో గట్టిగా చుట్టేసి పెట్టేసి మార్నింగ్ ఓపెన్ చేస్తే అవి కాళ్ళగా వచ్చేస్తాయి, ఆకుగా వచ్చేస్తుంది. దాని మాయిశ్చర్ అంతా పోతుందో పొడిపొడిగా రాలిపోతాయి. ఆ కాళ్ళు దులిపేసి తీసి అవతల వారేయచ్చు. ఇగో చిన్న ఇలాంటివి ఉంటే మనం ఏరేసుకోవచ్చు. కానీ ఈ మాత్రం మేము ఏరాం కష్టపడి. నేను నాకు వాళ్ళు ఇద్దరం ఏరి మరీ తెచ్చి. లేదమ్మా తెలుస్తుంది, చాలా నీట్గా ఏరారు. అందుకే నన్ను ఏరి మీరే తీసుకొచ్చారు, ఉడకబెట్టి అమ్మనే తీసుకొచ్చారు, కొబ్బరి తురిమి అమ్మనే తీసుకొచ్చారు. అది నాకు రాదనే కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. రాదని కాదు, టైం లేదు. సారీ. అంటే లేదు కొబ్బరి తురుము చేయలేదు. మీరు అడుగుంటే నిజంగా ఇంట్లో లేదనుకుంటా కొబ్బరి తురుమేది కూడా. కొంచెం ఉప్పైనా మొన్న పాపం అమ్మ చెప్తూనే ఉన్నారు, ఉప్పు తగ్గుద్ది, ఉప్పు వెయ్యి అని చామదుంపల పులుసులో. నేనే వద్దు అనుకుంటే అదే చాలు. అప్పుడు తగ్గింది కదా, కాకపోతే మాకు సరిపోయింది. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళకి కొంచెం ఉప్పు తగ్గింది అన్నారు. అంటే మా ఇంట్లో కొంచెం చప్పగా తినడం అలవాటు అయిపోయి, అమ్మ ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలమ్మా? ఏమవుతుంది అంతే, చాలే. తర్వాత చూసి అది మామూలుగా ఉన్నప్పుడు ఏమి కాదు, బాగానే వస్తాయి. మీరున్నప్పుడే ఏంటో మరి. పెద్దవాళ్ళు ఉంటే పక్కన కంగారు పడతారంటారు కదా, అలా అయిపోతుంది. ఏం లేదులే, మూత పెట్టేగా. కొంచెం కారం కూడా వేసి చెప్తాను. కారం కూడా వేసేసి కొంచెం కారం వేయొచ్చా? నార్మల్ వేయచ్చు. ఆకుకూరలు ఎర్ర కారం వేయొద్దు అంటారు. ఏమవుతుంది ఏమో మా అమ్మమ్మ అనేది. ఆకుకూరలు ఓన్లీ గ్రీన్ అంటే అవే ఇంకొంచెం రెడ్ చిల్లీ వేయమంటారు. రెడ్ చిల్లీ కారం సరిపోదు, చాలే. గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ డైరెక్ట్ అది ఏంటి, కానీ పొడి వేయకూడదు అంటారు. మరి ఎందుకో తెలియదు. మరి నేను వేస్తా గోంగూర. రంగు మారిపోద్దేమో, రంగు మారుతుందేమో. సరే, కొంచెం నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచు. దీంట్లో వాటర్ రాదమ్మా? రాదు, ఈ ఆకుకూరలు ఇందులో రాదు. ఇది గట్టిగా ఉంటుంది, అందుకే చాలా మంది తినరు కూడాను. ఆకు గట్టిగా మామూలు తోటకూర లాగా సాఫ్ట్గా ఉండదు. ఇది మామూలుగా మనకి పాలకూర అయినా తోటకూర నీరు వచ్చేస్తుంది, ఇందులో నీరు రాదు. కొంచెం నీళ్ళు పోసి 2 నిమిషాలు మూత పెట్టు. ఇది వేయడానికి ముందు కొంచెం ఈజీ. ఇవన్నీ చేసి రెడీ పెట్టుకుంటే 5 నిమిషాల్లో వండేసుకోవచ్చు దీన్ని. అవి ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కదా. చూడండి ఎన్ని వాటర్ పోయాయి. చాలే. మెత్తగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోద్దేమో. అవ్వదు, మెత్తగా అవ్వదు నీకు. ఏం చేసినా ఆకు కొంచెం గట్టిగానే ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలా కుక్కర్లో వేసుకోవచ్చమ్మా? ఇలాంటివి వేసుకోవచ్చు, కుక్కర్లో వేసుకోవచ్చు, కానీ అది మెత్తగా ఏమో టేస్ట్ బాగోదేమో. పప్పు వేసుకున్నారు మొన్న ఎవరో ఒక ఆవిడ, పప్పు వేసి వండిచ్చింది, బాగాలేదు. నేనే ఆ రోజు మన షూటింగ్ ఎవరు వెళ్ళాము, అక్కడ చిన్న మొక్కలు ఉంటే గబగబా కోసాను అంత ఆకు. నాకు నెక్స్ట్ డే షూటింగ్ ఉంది, నాకు కుదరలేదు.
మా ఇంటికి ఆవిడకి ఇచ్చాను. వండుతానమ్మా అంది. తీసుకొని వండుకోండి అన్నాను. ఫ్రెష్గా ఉంది ఇవాళ. నెక్స్ట్ డే ఇంటికి రాగానే అంత గిన్నెతో కూర పట్టుకొచ్చి ఇచ్చాను. పప్పు వేశారు ఆవిడ. నాకు నచ్చలేదు పప్పులో. కాబట్టి మునగాకు ఎలా పడితే అలా వండితే బాగోదు, ఈ ప్రాసెస్ లో టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. చాలా మంది పప్పులో వండుకుంటున్నాం విన్నాను నేను. అయినా కొంచెం ఆకాకుగా ఉంటుంది, అందుకే నేను తిను నిజం చెప్పాలంటే ఎవరు టేస్ట్ ఇచ్చారు. బట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నేను మీకు. అదే ఓకే, అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీరు కూడా 2 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు అవి తీసి అమ్మా పోపు స్మెల్ బాగుందమ్మా. ఎందుకు బాగోదు? ఎక్కువ ఏం రావట్లేదు కానీ పోపు స్మెల్ బాగుంది. ఇది తీసివేయి. మరి వేసేద్దాం. వేస్తే వేసాయి. మరి పప్పు అదైపోద్ది, అందుకని నేను అంటున్నాను. ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. సరే వేసాయి. అంటే ఏం లేదు, మా పాపకి ఇప్పుడు వస్తుంది తినిపించచ్చు కదా అని. తాకక్కడ మళ్ళీ ఏముంటుందో, పప్పు కమ్మగానే ఉంటుంది కదా. నెయ్యి వేసుకోవచ్చు ఇందులో. వేసుకోవచ్చు, ఎందుకు వేసుకోకూడదు? అది నువ్వు వద్దంట దన్నాలు వేసుకోవద్దు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొబ్బరి కూడా వేసి మొత్తం వేయాలి ఇది. వేసి కొంచెం వేయొచ్చా? కొంచెం థ్యాంక్స్ చాలు. నాకు ఎందుకో కొబ్బరి కొద్దిగా ఇష్టం ఉండదు. అయితే ఇలాంటి వేపుళ్ళలో కొబ్బరి తురిమేస్తే బాగుంటుంది కదమ్మా. బాగుంటుంది. అయ్యో అసలు మేము ఈ మధ్య కొబ్బరి వాడలేదు, కానీ కొబ్బరి తింటే ఈ పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పాలు కానివ్వండి జుట్టుకి స్కిన్ కి మంచిదంట. ఎన్నో కాస్మెటిక్లు వాడతాం, దాని బదులు ఇది తింటే సరిపోయేది. ఉప్పు కారం కొంచెం చూడమ్మా ముందు. నాకు ఎందుకో కొంచెం ఉప్పు కారం ఏదో తగ్గి ఉంటుందని అనిపిస్తుంది. మీరు పప్పులు ఉప్పు వేసారా? పప్పులు ఉప్పు అయినా ఊరికే అలాగా 2 పొంగులు రానిచ్చి తీసేసాను. ఊరికి ఇప్పుడు ఏంది ఆకు తినాలా? ఏదో తిను. పళ్ళు పెట్టుకో, ఇక్కడ పళ్ళులో పెట్టుకుని అంత కూర వేసుకో. అక్కడ ఉంది కదా పళ్ళు, లేకపోతే నువ్వు గరిటె పెట్టిన కూర. అమ్మ బాగుంది. కొంచెం చిటికడు ఉప్పేస్తే చాలు. అదే మరి అందుకే చెప్పాను. అమ్మ బాగుంది, తిన్నాను. కారం బాగుంది, నాకు చాలా కారం బాగుంది కదా. సరిపోయింది, అదే ఉప్పే. కారం కూడా కొంచెం పడుతుందమ్మా, కొద్దిగా. కారమా? ఇంత చాలేమో కొంచెం. సరే, ఉప్పు చాలా? ఉప్పు చాలు, కొంచెం కారం. ఓకే. నేనేమో మునగాకు ఎప్పుడు తిన్నది కదా, మీరు చేసిన దానికి మా పాపకి తినిపిద్దాం. కారం అయితే పుష్ అంటారు వాళ్ళు. లేదు కారం లేదు. అయితే ఓకే. అది కూడా పట్టేస్తుంది మన కొబ్బరి. వేయాలా? వేసేసి ఎందుకు అదే ఇది అలా కాస్త వేసి వేసేనా? పట్టేస్తుంది. కమ్మగా ఉంటుంది, ఇంక అంతకన్నా ఏమి ఉండదు. ఇలా కొబ్బరిలో చక్కగా అప్పటికప్పుడు తీసుకొని ఇంత పంచదార వేసుకొని తినేవాళ్ళం. కమ్మగా ఉంటుంది అంతే, ఇంక అంతకన్నా ఏమవుదు. వావ్, అది ఇలాంటి టేస్టీగా వండుకుంటే అది కూడా తెచ్చుకొని వండుకొని తినొచ్చు. పచ్చగడ్డ తింటున్నారు కదా అవును చాలా మంది వండుకొని. ఇది వీట్ గ్రాస్ అంటున్నారు కదా, అది వండుకోవచ్చా? మొత్తం పచ్చి తాగాల. ఇది వీట్ గ్రాస్ ఏ మరి? అయ్యో అది వండుకుంటున్నారు. వీట్ గ్రాస్ అంటే ఇది కదా మన గోధుమ గడ్డి. తింటున్నారు చాలా మంది, వండుకొని తింటారు. ఆయన పాపం ఎల్వి ప్రసాద్ గారు చచ్చిపోయి ఎక్కడున్నారు కానీ ఆయన గడ్డి తింటున్నాడు అనేవాళ్ళు అప్పట్లో. ఏమంటే గోధుమ గడ్డే తినేవాడంట. అవునా? ఏ వావ్, ఇది మంచిగా చపాతీల్లో కూడా తింటే బాగుంటుందమ్మా. అవును. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకో, నీకు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ ఉప్పు పట్టింది అనుకుంటే వేసుకోద్దు. కానీ అంటే బేసికల్ గా మేము ఉప్పు కారం కొంచెం నార్మల్ గా తింటాము, కొంచెం తక్కువ తింటాం. అమ్మ వాళ్ళు కరెక్ట్ గా తింటారు. అవును. మెయిన్ వీటికి ఉప్పు కారం కాస్త బాగోపోతే చప్పగా ఉంటుంది. బాగుందమ్మా. ఓకేనా? సరే ఓకే. మీకు ఓకే అయితే ఓకే, నాకు ఓకే, మీకు కూడా ఓకే. కొబ్బరి ఇంకా వేయించారు కదా, చేయండి తప్పకుండా, చేసి తినండి. 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో దొరికితే వారానికి ఒకసారి తినండి, మంచిది ఒంటికి. నేను నెక్స్ట్ మళ్ళీ తెలగపిండి చేద్దాం. తెలగపిండి కూడా ఒంటికి చాలా మంచిది. యాక్చువల్లీ మేము తినం, అందుకే తెలియని నీకు నేర్పిస్తాను. ఇలా నిజంగానే 15 రోజులకు ఒకసారి డెఫినెట్ గా చేస్తాను, నీకు నేర్పిస్తాను తెలగపిండి కూడా ఎలా ఉండాలి. పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలమ్మా? ఇంకోసారి మరి అదే తెలియదు. పిల్లలు హైట్ పెరగాలంటే గ్రీన్స్ ఇవి ఉండాలి కదా దీంట్లో. పిల్లలు జీన్స్ నాకే పెట్టి మరి జీన్స్ లోనే ఉండాలి. ఏ బ్రాండ్?
ఏ బ్రాండ్ అంటే మనం ఏం చేస్తాం? నా బ్రాండే కాబట్టి అలా ఉంది అంటున్నారమ్మా. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఎంతసేపు అమ్మాయి లాగా? అది ఏం లేదు, అయిపోయింది, తీసేసే, అయిపోతే ఇంకా తీసేయడమేనా? ఓకే, అయిపోతే తీసే ఇంకంతే. అంతే, బాగా ఈజీ, ఫాస్ట్. అంతే, ఫాస్ట్గానే అయిపోద్ది. అందుకే అన్నీ రెడీ చేసి పట్టుకొచ్చాను. ఓ వావ్, నైస్. అది కొంచెం మూత పెట్టి ఆవిరి కొదలేదు. అంతే. దమ్ దమ్ నా గిన్నెలు కడిగిచ్చే. మునగాకు వేపుడు. అమ్మా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి, నేనే చేశాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఓకే. ఓకే, కానీ ఇంకొక విషయం, ఇప్పుడు నేను మామూలుగా కొత్తగా తినేవాళ్ళు తినలేరు అని ఈ కొబ్బరి, ఈ కందిపప్పు వేసాను. కానీ ఒట్టి మునగాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు అవి వేసి పోపు సామాన్ వేసి చక్కగా చేసుకొని తినేయచ్చు. మన తోటకూర వేపుడు, తినేయచ్చు. అంటే కొత్తగా తినేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని ఇవన్నీ వేసాను నేను. అవి వేయకుండా మామూలుగా చేసి బాగానే ఉంది యాక్చువల్లీ. మరి తినేయచ్చు మామూలుగా. బాగుందమ్మా. కాకపోతే ఒకటి చెప్పేస్తా, ఇది పప్పుతో కొబ్బరితోనే బాగున్నట్టుంది. మామూలుగా తినేయచ్చు, ఇంకా మునగాకు టేస్ట్ అనేది అలవాటు అవుతే ఉత్త గుడ్డు చేసుకుని తినేయచ్చు. బాగుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నైస్, చాలా బాగుందబ్బా. ఇంకొక ముద్ద తింటే ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఆకు నమ్మకంటే టేస్ట్ బాగుంది. ఎప్పుడైనా ఒకసారి ఏమి లేకుండా ఈ పప్పును కొబ్బరి లేకుండా చేసి చూడు, నీకు ఇంకా టైం దొరికితే. సో నిజంగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఇంట్లో ఆకుకూర పోపు చక్క పప్పుతో వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎందుకంటే చాలామంది మునగాకు అబ్బా ఆకు నమలలేవండి, చిరాకుగా ఉంటుందండి, తినలేవండి అని ఇంప్రెషన్ పోగొట్టారు. అలా ఏమీ లేదు. ఈ ప్రాసెస్లో కనుక వండితే ఇంట్లో అందరూ కూడా చక్కగా తింటారు. చేసి పెట్టండి. అండ్ ముఖ్యంగా వీటన్నిటికంటే ముందు టేస్ట్ పక్కన పెట్టేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి ఐరన్ అందుతుంది. అండ్ లేడీస్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి అమ్మ చెప్తున్నారు. సో పక్కాగా అందరూ 15 రోజులకు ఒకసారి తింటే హ్యాపీ, లేకపోతే నెలకు ఒక్కసారైనా తెచ్చుకొని తినండి ప్లీజ్. టేస్ట్గా తినండి, హెల్తీగా ఉండండి. అది. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మీ మచ్. ఆరోగ్యమే మా మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మళ్ళీ ఇంత మంచి రెసిపీ మీరు మాకు చేసి చూపించినందుకు థ్యాంక్స్ అలా. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటూ నెక్స్ట్ టైం ఇంకొక మంచి ఆరోగ్యకరమైన టేస్టీగా ఉండేటటువంటి వంటతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.